మిత్రులందరికీ నమస్కారం. రోడ్లపైన నేషనల్ హైవే రోడ్ల మీద కూడా ఇలా ఒడ్లు ఆరబోసేస్తున్నారు. రైతు పండించాలి, రైతు లేకపోతే మనకి భోజనం లేదు. కానీ ఇలా వేసేయటం వల్ల రాత్రుళ్ళు ఎవరైతే టూ వీలర్ మీద వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. క్షతగాత్రులు అవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులు పంట పండించుకోవాలి, రైతు లేకపోతే మనకి నోట్లోకి ముద్ద వెళ్ళదు. కానీ ఇలాగ నడి రోడ్ల మీద పెట్టేయటం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మీద వెళ్ళి వాళ్ళ వ్యాపారాలు చేసుకుని లేకపోతే వాళ్ళ పనులు ముగించుకుని వచ్చి రాత్రుళ్ళు వచ్చే టైంలో ఈ చీకట్లో ఇవి కనపడక కింద పడిపోయి చాలా చేతులు కాళ్ళు విరిగిపోయి కొంతమంది కోమాల్లోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. చేతులు కాళ్ళు విరిగిపోతే పర్వాలేదు, చేతులు కాళ్ళు విరిగిపోతే ఆరోగ్యశ్రీ ఉంది. కానీ అంతకు మించి ఏమన్నా జరిగితే ఆరోగ్యశ్రీలో రావట్లేదు. కుటుంబాలు ఎంత చిన్నభిన్నం అయిపోతాయో రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాగా రోడ్ల మీద ధాన్యం ఆరబోసేయటం వల్ల టూ వీలర్ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళ కాళ్ళు విరిగిపోతున్నాయి, చేతులు విరిగిపోతున్నాయి, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది, ఈ ఖాళీ ప్లేస్లో ఆరబోసుకోవచ్చు. కానీ రోడ్డు మీద ఆరబోసారు. పేదోడు గనక బండి మీద వెళ్ళి కుటుంబంలో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎంత దుర్భరమైన పరిస్థితి ఆ కుటుంబం అనిపిస్తుందో ఒక్కసారి ఇలాగా ఒడ్లు ఆరబోసే రైతులను అడుగుతున్నా. మీరే గనక రాత్రులు గనక మీరే పడిపోయి మీరే కోమాలోకి వెళ్ళిపోతే మీ కుటుంబం ఎంత, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇలా ఈ ఒడ్లకు తగిలి పడిపోతే ఎంత మనోవేదనకు గురవుతారో ఒక్కసారి ఆలోచన చేయమని రైతులను కోరుతున్నా. మీరు ఆలోచన చేసి ఇలాగ రోడ్ల మీద కాకుండా ఎక్కడైనా పక్కన ఆరేసుకోండి. పక్కన ఆరేసుకుని ప్రాణం విలువైనది, ప్రాణం చాలా విలువైనది. ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒక్కసారి రైతులందరికీ రోడ్డు మీద ఆరేసే ధాన్యం కుప్పలు పెట్టి ఆరేసి తీయకుండా రాత్రులలో ఉంచేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. రైతులారా ఆవేదనను అర్థం చేసుకోండి. మొన్నే ఒక అబ్బాయి పడిపోయి 3 రోజులు కోమాలో ఉన్నాడు. అతని కుటుంబం 3 పసిపిల్లలతో ఉండి మనోవేదన, ఆ పిల్లల కంట కన్నీరు ఇప్పుడు కూడా ఆపకుండా ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. చేతులు విరిగిపోతున్నాయి, కాళ్ళు విరిగిపోతున్నాయి, క్షతగాత్రులు అవుతున్నారు, కోమాల్లోకి వెళ్ళిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. దీని నుంచి మారండి. రోడ్ల పక్కన ఎక్కడైనా వేసుకోండి. ఇలాగే నడి రోడ్ల మీద వేసేయటం వల్ల రాత్రులు చీకట్లో ఇవి కనపడలేదు, కనపడక పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులారా ఒక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు లేకపోతే నోట్లోకి ముద్దలేదు. కానీ ఇలాగ రోడ్ల మీద ఆరేయటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని చేయండి.